పాల్గొనవుతాం ప్రోగ్రామ్స్ తీసుకునేది 2 వర్గాలు ఉన్నాయి. అనేది క్రియేట్ అవ్వవు. ఇందాక నేను లేట్ సారీ ఫర్ మై బీయింగ్ లేట్ బై బికాస్ నేను ఒక ఆ మీటింగ్లోని రాజకీయాలు ఎక్కడ ప్రతి చోట కూడా పార్టీ ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఇన్వైట్ చేస్తారు. ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక వర్గం ఆ వర్గం రాష్ట్రంలో బాబు ఉన్నారు. అన్నిటి పరిస్థితి వేరు. ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయింది. చాలా మంది కూడా ఐ నాట్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ. ఈ రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాం అనేది గత 15 సంవత్సరముల నుండి ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలన్నింటిలో కాకుండా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అన్ని దేశాలలో కూడా ఈ రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రోగ్రాం జరుపుతున్నామంటే క్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఆయనకు పునరుత్థానం గురించి తిరిగి లేస్తాడు అనేటువంటి ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి ఆ దినమున ఒక సైలెంట్ ర్యాలీ అనమాట. ఎవరు అల్లర్లు చేసుకుంటూ కాదు, చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మనం ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం జరుపుతూ ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి కూడా ఈ రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాము ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా రెవరెండ్ అయమన్ జ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. ఆ తర్వాత నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక పాస్టర్ గారు మరి కన్వీనర్గా ఉన్నారు రెవరెండ్ సి సాల్మన్ బాబు గారు. ఆయన ఆధ్వర్యంలో మరి ప్రోగ్రామ్స్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అన్ని సంఘాలు, ఒక సంఘం కాదండి, పొద్దుటూరులో ఉన్నటువంటి అన్ని సంఘాలన్నీ కూడా గ్యాదర్ అయ్యి ఒక్క మాట మీద, ఒక త్రాటి మీద నిలుస్తూ ఆ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి క్రైస్తవ జనాంగం అంతా కూడా ముందుకు రావడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఈ విషయం అంతా క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి లోకానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. అంతేకాని ఇతరత్ర ఏది లేదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి గురువులందరూ ఉన్నారు, సంఘాలన్నీ ఉన్నాయి. అందరి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరిపించాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 4వ తారీఖున, ఏప్రిల్ 4వ తారీఖున ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. అంటే 5 గంటలకి రామేశ్వరం నుంచి స్టార్ట్ అవుతుంది. రామేశ్వరం నుంచి నెంబర్ 1 ఎస్పీజీ చర్చిలో అక్కడ క్లియర్ అయిపోతుంది. లాస్ట్ అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ నుంచి రామేశ్వరం నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. 4వ తారీఖున శనివారం ఉదయం 6 గంటల కంటే 5 గంటల నుంచి కూడా జనాలంతా అక్కడ సమీకరణ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ప్రొద్దుటూరు క్రైస్తవ సభ్యులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున, పునరుత్థానుడైన క్రీస్తు నామమున శుభములు తెలపరుచుకుంటూ ఉన్నాం. ఆరాధన ఛానల్ ఆధ్వర్యములో ప్రొద్దుటూరుకు అనగా ఈ యొక్క ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతములలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అంతటినీ రెవరెండ్ డాక్టర్ ఈఎం రాజ్ కుమార్ బాబు గారి ఆధ్వర్యములో ఆరాధన ఛానల్ వాళ్ళు దాదాపు ఒక 15 సంవత్సరముల నుంచి ఈ కార్యక్రమమును చేపట్టి ఉన్నారు. క్రీస్తు లేచాడు అన్నదానికి నిదర్శనం క్రైస్తవులందరూ ఒక పీస్ ర్యాలీ, ఆ యేసు కొరకు అందరూ సంఘటితమై అన్ని సంఘాల మమైక్యముతో ముందుకు సాగబడుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. ఇందులో రామేశ్వరం మూరిల దగ్గర నుంచి ప్రారంభమై స్టేట్ బ్యాంక్ మీదుగా గాంధీ రోడ్డు, తదనంతరము విజయకుమార్ హాల్ ఆ రోడ్డు, మరియు రాజీవ్ గాంధీ సర్కిల్, మరియు శివాలయము, మరియు ఎస్పీజీ 1 చర్చి క్యాంపస్లో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం తుది అవకాశముగా దానిని ముగించుకోవడానికి ప్రయత్నములు చేస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవులను బలపరచడానికి తప్ప క్రైస్తవులలో ఐక్యతను కలిగించడానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయబడినది. ఏప్రిల్ నెల 4వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు రామేశ్వరం మూరిల దగ్గర నుంచి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి చుట్టుప్రక్కల ప్రొద్దుటూరు క్రైస్తవ విశ్వాసులు అందరూ పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానమును అందిస్తూ ఉన్నాము.